ఆ తర్వాత త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు ఎంతో మహిమాన్వితులైనటువంటి వ్యక్తులు. ఒక చిన్న మహిమ మాత్రం ఉదాహరిస్తాను. మగవాడు వచ్చాడు కొరతాళానికి, మగ పిల్లవాడిని తీసుకొని తల్లిదండ్రులు వచ్చారు. వస్తే మా పిల్లవాడికి మాటలు రావటం లేదు, మీరు అనుగ్రహించండి అన్నారు. ఆయన నవ్వుతూ ఆ పిల్లవాడితోటి, నీకు మాటలు వస్తే ఇక్కడ సేవ చేస్తావా అన్నాడు. చేస్తానన్నాడు. వచ్చినాయిగా మాటలు అన్నాడు ఆయన. అలా మహనీయుడైన త్రివిక్రమ రామానంద భారతీ స్వామి, ఆ తర్వాత వచ్చినటువంటి శివచిదానంద భారతీ స్వామి వారు కూడా అలానే విజయవాడలో ఆయన దర్శించడానికి మేడమెట్లకి వచ్చినటువంటి ఒక హార్ట్ పేషెంటు అక్కడికక్కడ మరణించాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళ బంధువులందరూ వచ్చారు. ఆయనకు హార్ట్ కంప్లైంట్ ఉంది, ఆయన మెట్లెక్కు రానిచ్చారు మీరు అని అంటే ఆయన బాధపడి మౌనస్వామి పిలుస్తున్నాడు, లేచిరా అన్నాడు 3 సార్లు. డాక్టర్లు డెడ్ అని డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి లేచి నిల్చున్నాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే మౌనస్వామి యొక్క మహిమ ప్రసరిస్తూ ఉన్నది. ఆయన్ను అభినవ మౌనస్వామి అనేటువంటి వారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక మాట, మౌనస్వామి ఏర్పరిచినటువంటి పీఠ సింహాసనం ఇది విక్రమార్కుడి సింహాసనం లాంటిది. అక్కడ ఎవరున్నా ఆయన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఒక్కో వ్యక్తి కొంత సాధించవచ్చు.